మ్మ్, జీవితంలో ఎప్పుడో ఒకసారి మనము ఒక విచిత్రమైన కూడలిలో చిక్కుకుంటాం. అటు వెళ్ళినా ఇటూ వెళ్ళినా రెండూ దారులు విషాదానికే దారితీస్తాయి అని తెలిసినప్పుడు అసలు ఏం చేస్తాం, ఎలా ముందుకు సాగుతాం? ఇలాంటి అసాధ్యమైన నైతిక సందిగ్ధత ఎదురైనప్పుడు అసలు మనిషి ఏమైపోతాడు? సరిగ్గా కురుక్షేత్ర యుద్ధభూమిలో ఆ మహాపరాక్రమశాలి అర్జునుడు కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. ఏం చేయాలో పాలుపోక అలా ఉండిపోయాడు. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈనాటి ఈ విశ్లేషణలో మనం ఒక అద్భుతమైన మూలాన్ని, అదేనండి భగవద్గీతలోని 2వ అధ్యాయాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం. ఒక మనిషి తనను కమ్మేసిన కారు చీకటిలాంటి సందేహాల నుంచి అచంచలమైన స్పష్టత వైపు ఎలా అడుగులు వేశాడో మనమిప్పుడు వివరంగా అర్థం చేసుకుందాం. అయితే ఈ ప్రయాణంలో మనం ముఖ్యంగా 6 అంశాలను స్పృశించబోతున్నాం. ముందుగా ఆ అతిపెద్ద నైతిక సందిగ్ధత ఏమిటో చూస్తాం. ఆపై శాశ్వతమైనది మరియు నశించేది, తర్వాత పరమాత్మను అర్థం చేసుకోవడం, కర్మయోగ మార్గం, స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు, మరియు చివరగా కళలలో ఈ శాశ్వతమైన సందిగ్ధతలు ఎలా ప్రతిబింబిస్తున్నాయో తెలుసుకుందాం. ఇక మన మొదటి అంశం ఆ అతిపెద్ద నైతిక సందిగ్ధత, అంటే అర్జునుడి స్తబ్దత. ఇరు సైన్యాల మధ్య నిలబడిన అర్జునుడిని ఆ జాలి, ఆ భయం ఎలా కమ్మేశాయో ఇక్కడ మనం చూడొచ్చు. గెలవడం మాకు మంచిదా, లేక వాళ్లు గెలవడం మంచిదా? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు అంటాడు అర్జునుడు. ఆ మాటల్లో అతని తీవ్ర నిరాశ మనకు ఎంత స్పష్టంగా కనిపిస్తుందో కదా. ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ గందరగోళం కేవలం ఆ యుద్ధభూమికి మాత్రమే పరిమితం కాలేదు. మనం అసలు దేనికోసం ఆరాటపడుతున్నామన్నది మర్చిపోయి ఫలితాల గురించి విపరీతంగా భయపడినప్పుడు మనందరికీ ఎదురయ్యే మానసిక స్తబ్దత ఇది. అవును కదా? సాధారణంగా మన చుట్టూ ఉన్న ప్రపంచం విజయాన్ని ఎలా చూస్తుంది? అధికారం, సంపద లేదా ఇతరులపై ఆధిపత్యం చెలాయించడం, అంతేకదా? కాని గీత దాన్ని మరోలా చెప్తోంది. భగవద్గీత దృష్టిలో నిజమైన విజయమంటే మన ధర్మాన్ని మనం పాటించడం, మనలోని భయాన్ని జయించడం, ఫలితంపై ఎలాంటి ఆశ లేకుండా మన పని మనం చేసుకోపోవడం, అంటే నిరంతరం శ్రమించడమే అసలైన విజయం అని గీత చాలా బలంగా చెబుతోంది. సరే, ఇక 2వ అంశానికి వస్తే శాశ్వతమైనది మరియు నశించేది. ఇదొక అద్భుతమైన తాత్విక పరిష్కారం. దీన్నే సాంఖ్యయోగం అంటారు. అంటే నశించిపోయే ఈ శరీరం నుంచి శాశ్వతమైన ఆత్మను వేరు చేసి చూడటమన్నమాట. నిజానికి మన శోకాన్ని, భ్రమను పోగొట్టుకోవాలంటే ముందుగా అర్థం చేసుకోవాల్సిన అత్యవసరమైన భావన ఇది. ప్రతి మనిషిలోనూ ఎప్పటికీ ఉండిపోయే ఒక తత్వముంటుంది. అదే సమయంలో కాలక్రమేణా నశించిపోయే ఒక రూపముంటుంది. ఈ రెండింటినీ స్పష్టంగా వేరుచేసి చూడగలగడమే ఈ యోగం యొక్క అసలు ఉద్దేశ్యం. సత్ మరియు అసత్, ఈ రెండింటి మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసాన్ని మనం గమనిస్తే భౌతిక శరీరమనేది మార్పుకు గురయ్యేది, అంటే అది తాత్కాలికం. కాని ఆత్మ అనేది సత్, అంటే ఎప్పటికీ ఉండేది. అందుకే వివేకవంతులు బతికి ఉన్నవారికోసంగాని చనిపోయిన వారికోసంగాని శోకించరు అని శ్రీకృష్ణుడు చెప్పడానికి కారణం అదే. ఎందుకంటే అసలైనది ఎప్పటికీ చనిపోదు కాబట్టి. ఈ కఠినమైన తత్వాన్ని మనకు సులభంగా అర్థమయ్యేలా చెప్పటానికి భగవద్గీత ఎంత చక్కటి ఉదాహరణ వాడిందో తెలుసా? అదే పాత బట్టల ఉదాహరణ. పాత బట్టలు చిరిగిపోగానే మనం వాటిని పక్కన పెట్టేసి కొత్తవి ఎలా వేసుకుంటామో, ఆత్మ కూడా ఈ పాతబడిన శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. చూసారా, భౌతికమైన మార్పు అనేది ఎంత సహజమైనదో ఈ చిన్న ఉదాహరణతో మనకి ఎంత అద్భుతంగా అర్థమవుతోందో. ఇదంతా వింటుంటే మనకొకటి స్పష్టమవుతోంది. పరమాత్మ అత్యంత సూక్ష్మమైనది, అణువణునా వ్యాపించి ఉండేది. ఈ ఆత్మను ఆయుధాలు ముక్కలు చేయలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు. నాశనమే లేని ఆత్మ యొక్క ఈ అజేయమైన స్వభావాన్ని పూర్తిగా వంటబట్టించుకోవడమే సాంఖ్యయోగంలోని మూలపాఠం. ఇక 3వ అంశంలోకి వెళ్దాం. పరమాత్మను అర్థం చేసుకోవడం. అలాగే దీన్ని విశ్లేషించిన వివిధ వ్యాఖ్యానాల్లోని సూక్ష్మాంశాలను ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే, మనం 2 భిన్నమైన వాదనలను అర్థం చేసుకోవాలి. మన చుట్టూ కనిపించే ఈ వ్యత్యాసాలన్నీ కేవలం భ్రమలు అనే అద్వైతవాదులంటుంటే, రామానుజాచార్యులు మాత్రం ఆ వాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. భగవంతులు, మనలోని జీవాత్మలు, ఈ పదార్థం, ఇవి వేర్వేరు అనేది ఎప్పటికీ నిలిచి ఉండే వాస్తవమే కాని అది ఏమాత్రం భ్రమ కాదని ఆయన చాలా బలంగా వాదించారు.
ఈ వాదనను వివరించడానికి వాడిన ఎండమావి ఉదాహరణ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకసారి మనం చూస్తున్నది నీరు కాదు, అదొక ఎండమావి అనే భ్రమ అని మనకు తెలిసాక మళ్ళీ అక్కడికి వెళ్ళి నీళ్లు తేవడానికి ప్రయత్నిస్తామా? అస్సలు చెయ్యం కదా. అలాగే ఈ సృష్టి అంతా, అందులోని జీవులంతా కేవలం ఒక భ్రమ అని ఆ సర్వజ్ఞుడైన భగవంతుడికి తెలిస్తే ఆయన ఒక గురువులాగా అర్జునుడికి బోధ అసలు ఎందుకు చేస్తాడు? భ్రమలో ఉన్నవారికి బోధించడం సాధ్యం కాదు కదా అని రామానుజులు చాలా లోతైన లాజిక్ను మన ముందు ఉంచారు. రైట్. ఇప్పుడు మన 4వ అంశం, కర్మయోగం మార్గం. ఇదొక ప్రాక్టికల్ సొల్యూషన్ అన్నమాట, ఆచరణాత్మక పరిష్కారం. ఇదే కర్మయోగం. ఇక్కడ చెప్పిన సూత్రాలను గమనించండి. మన విధులను మనం సరిగ్గా నిర్వర్తించాలి, కానీ వాటి ఫలితాలపై ఆసక్తిని వదిలేయాలి. జీవితంలో అనివార్యంగా వచ్చే సుఖదుఖాలను, వేడి చలిలాంటి ద్వంద్వాలను ఒకేలా స్వీకరించాలి. అంటే ఇక్కడ అర్థమేమిటంటే, కర్మయోగమంటే మన పనులు మానేయడం కాదు, మనం పనులు చేసే ఆ విధానంలో ఒక స్థిరమైన మార్పు తీసురావటం. సరే, ఇక 5వ అంశానికొద్దాం. స్థితప్రజ్ఞుడు అంటే స్థిరమైన బుద్ధిగలవాడు. స్థితప్రజ్ఞుడు అనగానే మన అర్జునుడికి వెంటనే బోలెడన్ని ప్రాక్టికల్ డౌట్స్ వచ్చేశాయి. అసలు అలాంటి వ్యక్తి ఎవరు? అతని మాట తీరు ఎలా ఉంటుంది? ఎలా కూర్చుంటాడు? ఎలా నడుస్తాడు అని. ఈ ప్రశ్నలు పైకి చూడ్డానికి చాలా సామాన్యమైనవిగా అనిపించినా, ఒక స్థిరమైన మనసున్న వ్యక్తి ఈ ప్రపంచంతో ఎలా వ్యవహరిస్తాడో అర్థం చేసుకోడానికి ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్ను మనకిస్తాయి. ఒక స్థితప్రజ్ఞుడి మనస్సు ఎలా ఉంటుందో ఇది భలే అద్భుతంగా వివరిస్తుంది. ఎలాగంటే, బయటనుంచి నదుల ద్వారా నిరంతరం నీరు వచ్చిపడుతున్నప్పటికీ ఒక మహాసముద్రం ఎలాగైతే తన హద్దులను దాటకుండా ప్రశాంతంగా ఉంటుందో, అలాగే ప్రాపంచిక కోరికలు ఎన్ని మనస్సును తాకినా వివేకవంతుడి మనస్సు ఏమాత్రం చెలించదు. వాళ్ళు తమ ప్రశాంతతను ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోరు. ఎంత అద్భుతమైన పోలిక కదా ఇది! ఇక చివరిగా 6వ అంశం, కళలలో శాశ్వతమైన సందిగ్ధతలు, వాటి సాంస్కృతిక ప్రభావం ఏమిటో చూద్దాం. ఈ రోజుల్లో మనం ఇళ్లను అలంకరించుకోవడానికి ఉపయోగించే పౌరాణిక కళాకృతులనొక్కసారి గమనించండి. వాటిలో ఎంతో లోతైన ప్రతీకవాదం దాగి ఉంది. రథాన్ని నడుపుతున్న ఆ కృష్ణుడి ప్రతిమ మన ఇంద్రియాలను నియంత్రించుకోవడాన్ని సూచిస్తే, పద్మవ్యూహంలో యోధులు ఆ నైతిక అనిశ్చితిలో చూపే ధైర్యాన్ని, అంపశయ్యపై భీష్ముడు బాధ్యత అనే బాధాకరమైన భారాన్ని, కర్ణుడు ఆ విశ్వాసం తెచ్చిపెట్టే సంక్లిష్టతను వివరిస్తారు. ఇవన్నీ ఏవో కేవలం అలంకరణ వస్తువులు కాదండి, మన నైతికతను నిరంతరం మేల్కొల్పే విజువల్ రిమైండర్స్. వాస్తవానికి కురుక్షేత్రం అనేది ఎక్కడో చరిత్రలో జరిగిన ఒక యుద్ధం మాత్రమే కాదు. అది మన అందరి మనస్సులలో ప్రతిరోజూ, ప్రతి క్షణం ఒప్పు తప్పుల మధ్య జరిగే అంతర్గత పోరాటానికి అద్దం పడుతుంది. ఈ దృశ్యాలు ఆ మహానైతిక సందిగ్ధతలను మన రోజువారీ జీవితంలోకి తీసుకువచ్చి మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తాయి. చివరగా ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒక లోతైన ఆలోచింపజేసే ప్రశ్న వద్దకు తీసుకువస్తోంది. వేదాంతపరమైన జ్ఞానం, కర్మయోగం, ఆ స్థిరమైన ప్రజ్ఞ ఇవన్నీ విన్నాక మన దైనందిన వాతావరణంలో మన నైతిక దిక్సూచిని, మన విలువలను మనం భౌతికంగా ఎలా ప్రదర్శిస్తున్నాం? మనం తీసుకునే ప్రతి నిర్ణయంలో మన విధిని, ధర్మాన్ని ఎంతవరకు పాటిస్తున్నాం? ఒకసారి ఆలోచించండి. ఈ విశ్లేషణ మీలో కొత్త ఆలోచనలను రేకెత్తించిందని ఆశిస్తూ మరొక ఆసక్తికరమైన